అందరికీ నమస్కారం. నా పేరు వెంగమాంబ. మాది ఉదయగిరి నియోజకవర్గం. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున సీఎం గారి ప్రోగ్రాం ఉంది. కాన్స్టిట్యుయెన్సీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమమే కానీ ఏదో చిల్డ్రన్స్ పార్క్ ఓపెనింగ్ ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలని తెలిసింది. నేను కూడా నా వంతుగా నేను సమాజానికి ఏదో సేవ చేయాలి అనే ఉద్దేశంతో సీఎం గారితో 2 మాటలు మాట్లాడాలి, నా ఆలోచనలు షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను రావడం జరిగింది. నేనేదో నక్సలైట్ లాగా, నేనేదో రాకూడని వ్యక్తిలాగా నన్ను పోలీసులు ఆపేసి అక్కడెక్కడో ఊర్లు తిప్పుకుంటూ ఎవరనేది కూడా తెలియకుండా వాళ్ళ బ్యాడ్జీలు తీసేసి మరీ కార్లలో తిప్పడం జరిగింది. నా కార్ని నా డ్రైవరు, తమ్ముడు అండ్ కార్ని వాళ్ళే నడుపుకుంటూ తీసుకెళ్ళి ఉదయగిరి అటు చుట్టుపక్కల ప్రాంతానికి తీసుకెళ్ళి సాయంత్రం వరకు 5 గంటల వరకు వదిలిపెట్టలేదు. అలాగే నన్ను కొత్తపేట గ్రామం సైడ్ తీసుకెళ్ళేసి సాయంత్రం వరకు అలాగే కూర్చోబెట్టారు. సో సీఎం గారి మీటింగ్ అయిపోయే వరకు నన్ను వెళ్ళే ఛాన్స్ ఇవ్వలేదు, నన్ను అలౌ చేయలేదు. సో నేను అంత తప్పు ఏం చేశాననేది నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ఒక రాజకీయ నాయకురాలను అయితే కాదు, ఒక సామాన్య ఓటరు, ఒక టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువతిని అంతే. కానీ నా మీద ఇంత కక్షపూరితంగా ఈ కాకర్ల సురేష్ గారు నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేసుకొని బిహేవ్ చేస్తున్నారనేది నాకైతే తెలియదు. ఓకే, సీఎం గారు వస్తున్నారు, సెక్యూరిటీ పర్పస్కు మీరైతే నన్ను చెక్ చేసి ఉండాల్సింది అంతవరకే. కానీ పోలీసులతో వాళ్ళ బ్యాడ్జీలు తీసేసి పేర్లు ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియకుండా, ఒక అతనైతే సురేష్ అంట, యూనిఫామ్ కూడా లేదు, కార్లో ఎక్కించేసుకొని అటుపక్క సురేష్ ఇటుపక్క ఒక లేడీ ఎస్ఐ కూర్చొని తీసుకెళ్ళిపోయారు. సో దీనికి నన్ను బెదిరించాలనుకుంటున్నారా, లేకపోతే మీరు భయపడి ఇదంతా క్రియేట్ చేస్తున్నారా నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను కష్టపడి విఐపి పాస్ తెచ్చుకున్న కర్ణాటక నుంచి ట్రావెల్ చేసి వచ్చాను. సీఎం గారికి నా వంతుగా నేను ఇది రిక్వెస్ట్ లెటర్ ఇద్దామని చెప్పి, నేనేదో చేసేస్తానని చెప్పి మీరు భయపడిపోయి నన్ను భయపెట్టేసి ఇదంతా ఏంటండి? నేను అందరితో పాటు ఒక సామాన్య వ్యక్తినే, మీరు ఎందుకు ఇలా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అక్కడి నుంచి రాత్రంతా నిద్ర మేల్కొని మరి ఆంధ్రాకి వచ్చి నేనేదో సీఎం గారితో మాట్లాడాలని వస్తే మీరు నా పనికి ఆటంకం కలిగించడమే కాకుండా నన్ను కిడ్నాప్ చేసే రీతిలో బిహేవ్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అయితే నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, క్రిందటి వీడియోలో నేను ఆల్రెడీ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. అందులో నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి లభించింది. మానసిక ఉత్సాహం, ఉల్లాసం ఎంతో బాగుంది. అది ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో ఇంట్రడ్యూస్ చేస్తే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఇంకా పని చేసే కెపాసిటీ పెరుగుతుంది అండ్ వాళ్ళు కూడా సొసైటీకి ఎంతో కొంత సేవ చేసే భావం కలుగుతుంది. సో ఆ ఉద్దేశ్యం కోసం నేను పని కట్టుకొని అక్కడి నుంచి వచ్చాను. మిమ్మల్ని ఏదో చేసేస్తానని చెప్పి మీరు అసలు ఎందుకు అనుకుంటున్నారండి? మీకు నాకు ఏంటి సంబంధం? ఆ రోజు నీకెందుకు పాలిటిక్స్ అన్నారు, అయిపోయింది. మరి ఈరోజు ప్రత్యేకంగా నన్ను పోలీసులని పక్కకు పంపించాల్సిన అవసరం ఏంటి? నా తమ్ముడిని, డ్రైవర్ని అక్కడెక్కడో ఉదయగిరి సైడ్ పంపించాల్సిన అవసరం ఏంటి? నన్ను అక్కడెక్కడో కొత్తపేట గ్రామం చుట్టూ తిప్పాల్సిన అవసరం ఏంటి? ఓకే, అలాంటి టైంలో వచ్చి చేతులు అడ్డం పెట్టేసి కారు ఆపారు. సరే దిగండి అన్నారు. సిఐ గారండి. ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం 12:50 అండి. సిఐ నాకు తెలియదండి, నాకు అంత ఐడియా లేదు సిఐ సార్ పేరు. కాకపోతే కారుకి అడ్డంగా నిలబడ్డారు. సరే అని ఆపాము. దిగండి, కార్ చెక్ చేయాలన్నారు. ఓకే, అది మామూలు మినిమం ప్రొసీజర్ అది. సరే దిగాను. వెంటనే నన్ను వేరే కార్లో ఎక్కించారు, పోలీస్ కార్లో. నేనేమన్నా క్రిమినల్నా? నేను అడిగాను. సిఐ గారు వస్తున్నారు, వారు చెప్తారు మీకు అని అన్నారు. సాయంత్రం వరకు సిఐ రాలేదు. ఎక్కడ తీసుకెళ్లారు? కొత్తపేట గ్రామంలో ఒక సైడ్కి తీసుకెళ్లారండి. కొత్తపేట గ్రామం రోడ్డుకి 4 గంటల పాటు అక్కడే కూర్చోబెట్టారు. నాతో ఏం మాట్లాడారు అని అంటే, నీకు సార్కి క్లాష్ ఏంటి, కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూర్చొని మాట్లాడడానికి నాకేమైనా ప్రాబ్లం ఉందా? నేను అసలు పాలిటిక్స్ నాకు వద్దు అని చెప్తున్నాను. కానీ ఇదంతా క్రియేట్ చేయడం నాకు అసలుకి నచ్చట్లేదండి. దీనివల్ల మీరేం సాధిస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ నేను టీడీపీ సభ్యురాలుగా ఉండి నా సొంత ఎమ్మెల్యే మీద ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. పదే నా వెంట పడ్డం మానేయండి. పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు, అవసరం లేదు. పదే మళ్ళీ ఇలాంటివి చేస్తే నేను ఊరుకోను. ఇప్పటికే నేను చూసి విసుగొచ్చేసి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నాను అంతే. ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశం తప్ప నాకేదో కక్షలు ఉన్నాయి,
కాకర్ల సురేష్ గారితో కక్షలు ఉన్నాయి అనే మాట అయితే లేదండి. నేను ఎప్పటికీ ఒక ఎమ్మెల్యేని ఎమ్మెల్యేగానే ట్రీట్ చేస్తాను. ఆడపిల్లని నేను ఏం చేయగలను? నేను మీటింగ్కి అటెండ్ అవ్వడానికి వచ్చిన ఒక సాధారణ వ్యక్తిని. నన్ను ఇలా కించపరిచి నాకు పాస్ ఉన్నప్పటికీ నన్ను పోలీసుల ద్వారా పక్కకు పంపించేయడం, కిడ్నాప్ లాంటి పరిస్థితి క్రియేట్ చేయడం నాకు అసలు నచ్చట్లేదండి. ఇది నేను ఈరోజు అనుభవించాను. రేపటి రోజున ఇలాంటివి ఎన్ని జరుగుతాయో కాన్స్టిట్యుయెన్సీలో మా ఎమ్మెల్యే ఏంటి అనేది అందరికీ తెలియాలి. నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నాకు అవమానమే ఇది. నేను అంత దూరం నుంచి వచ్చింది మీటింగ్కి అటెండ్ అవ్వడానికి. ఇది నేను ఒక అవమానంగా భావించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది ఈ విషయం అనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ యాక్చువల్లీ ఫోన్లు తీసేసుకున్నారని చెప్పలేదండి. ఫోటో